హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ రిజల్ట్ టుమారో రిలీజ్ అవుతున్నాయని చెప్తున్నారు. మేబీ టుమారో రిలీజ్ అవ్వచ్చు, లేదా డే ఆఫ్టర్ టుమారో కన్ఫర్మ్ అయితే రిలీజ్ అవ్వచ్చు అండి. అంటే ఫ్రైడే, శుక్రవారం రోజు మనకి ఫలితాలు అనేవి రిలీజ్ అవబోతున్నాయి. ఓకేనా. ముఖ్యంగా అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే ఇంకా ఉన్నాయండి. ఆ డౌట్స్ పరంగా వాటిని క్లారిఫై అవ్వడం కోసం వీడియో అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ మీరు రిలీఫ్ ఇచ్చినట్టు అవుతారు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ముఖ్యంగా మార్నింగ్ చేసినటువంటి వీడియో పరంగా సార్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాము, అవుతుందా అంటున్నారు. ఖచ్చితంగా అవుతుందండి. సుంకారం మాధవరావు గారు, ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో మీకు మార్క్స్ అనేటటువంటి మీ పర్సెంటేజ్ అనేది ఉంటుంది సపరేట్గా ఇంత అని చెప్పి ఆ కోటా పరంగా మీకు అయితే ఇస్తారు. అదేవిధంగా మీరు ఇందులో కానీ మార్క్స్ అనేటటువంటి మీరు ఏ క్యాస్ట్ అయినప్పటికీ కూడా మీరు ఒక 60 పైన కానీ మార్క్స్ కానీ తెచ్చుకున్నట్టయితే జాబ్ అనేది మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా మాధవరావు గారు. రైట్. నెక్స్ట్ వన్ జగదీష్ గారు, ఎస్టీ నెల్లూరు 55 మార్క్స్ వచ్చాయి అండ్ స్పోర్ట్స్ కూడా ఉందంటున్నారు. ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి జగదీష్ గారు. హోప్స్ అయితే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు మనం చూసుకుంటే కేవలం 35% కానీ పాస్ అయితే 100%లో 45 to 50 ఈ రేషియోలో కానీ మీరు కానీ మార్క్స్ కానీ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు చూస్తుంది. ఇక్కడ మనకి జగదీష్ గారు ఎస్టీ నెల్లూరు అంటున్నారు, మరియు ముఖ్యంగా 55 మార్క్స్ అంటున్నారు. అందులో మరి బెనిఫిట్ వచ్చే స్పోర్ట్స్ సంబంధించి కూడా మన దగ్గర ఉంది సర్టిఫికేట్ అంటున్నారు, స్టేట్ లెవెల్. ఇంకేం కావాలంటే ఖచ్చితంగా జాబ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ హరి గారు, సార్ డిస్ట్రిక్ట్ వైజ్ స్పోర్ట్స్ కోటా గురించి చెప్పండి సార్ ప్లీజ్ రెస్పాండ్ అంటున్నారు. డిస్ట్రిక్ట్ వైజ్గా అంటే ఏమీ లేదండి. ముఖ్యంగా మనకి ఆల్మోస్ట్ ఆల్ స్పోర్ట్స్ పర్సెంటేజ్ చాలా తక్కువగానే ఉంటారు. కాబట్టి మీకు కూడా పోటీ ఉంటుంది, కాబట్టి ఈ విషయం కూడా తెలిసిందే. ఎనీవే మీరు కానీ 60+ తెచ్చుకొని మీ దగ్గర స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉంటే ఈజీగా వస్తుందండి. ఇంకా మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే ఇంకొంచెం తక్కువ 5 మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఇక జగదీష్ గారికి వచ్చినా కూడా ఖచ్చితంగా మీకు హోప్స్ అయితే ఉన్నాయి, జాబ్ వచ్చే ఛాన్స్ అయితే. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ అండి, ముఖ్యంగా సార్ కర్నూలు ఎస్సీ ఉమెన్కి ఎన్ని మార్క్స్ రావాలి సార్, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటున్నారు హనుమంతు గారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హనుమంత్ గారు, ముఖ్యంగా ఎస్సీ అభ్యర్థులకు ఉమెన్స్ కేటగిరీ పరంగా మనం చూసుకునే పోస్టులు కూడా ఎక్కువే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఓవరాల్గా మనం మొత్తం టోటల్ నోటిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్సీ మహిళలకి ఆల్రెడీ పోస్టులు ఎక్కువే ఉన్నాయి, అందులో ఉమెన్ అంటున్నారు. కాబట్టి మీరు 35% మార్క్స్ తెచ్చుకున్నట్లయితే, ఓకేనా, 45 to 50 మార్క్స్ కానీ తెచ్చుకున్నట్లయితే ఈ 150కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ మీరు జాబ్ సాధించేటటువంటి అతి దగ్గరలో అయితే ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, స్పోర్ట్స్ వాళ్ళకి నెల్లూరు అన్న చెప్పు అంటున్నారు. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు నెల్లూరు అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. ఓకేనా. ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అప్డేట్ మన దగ్గర అయితే ఇంకా లేదు. ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ మీకు పోటీ ఉంటుంది. కాకపోతే మీరు నార్మల్గా ఈ 150 మార్క్స్కి ఒక 60 మార్క్స్ ఓకేనా తెచ్చుకున్నట్లయితే కూడా మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, పార్వతి గారు, వాలంటీర్ జాబ్ చేసేవాళ్ళు క్వాలిఫైర్ అవ్వకపోయినా జాబ్ ఇస్తారా సార్ అంటున్నారు. అలా ఎలా ఇస్తారండి, మీరు వాలంటీర్ జాబ్ చేసినా ఏ జాబ్ చేసినా కూడా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేటటువంటి అక్కడ కన్సిడర్ చేస్తున్నారు. అర్థమవుతుందా. వాలంటీర్ కదా అంటే కుదరదు. అర్థమవుతుందా. ఆ వాలంటీర్ అనేది కేవలం మీకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఉంటే అవి వస్తాయి తప్ప ఇది గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి చాలామంది అభ్యర్థులు లాస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవ్వరండి, అలాగా రూల్స్ అనేటటువంటి వాళ్ళు ఒప్పుకోవు. కాబట్టి మీకు క్వాలిఫై అయితే మీకు జాబ్ వస్తుంది, లేదు మెరిట్ బేస్గా జాబ్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈసారి. ఓకే. నెక్స్ట్ వన్
షేక్ లతీషా వలి గారు. కడప క్యాస్ట్ వైజ్ అప్లై చేసిన వాళ్ళు లిస్టు పెట్టండి సార్ అంటున్నారు. నాకు 50 మార్క్స్ వస్తాయి, కానీ నాకు 15 మార్క్స్ యాడ్ చేస్తారు. రిజల్ట్లో యాడ్ చేసి ఇస్తారా? 15 మార్క్స్ ఎలా యాడ్ చేస్తారండి మీకు? దానికి సంబంధించినటువంటి కారణాలు ఒకసారి తెలియజేయగలరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చూస్తున్నట్టయితే మీరు వీడియో. ఇంకా ఎవరెవరు నాకు మార్క్స్ యాడ్ చేస్తారని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, అలా ఎందుకు అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ క్యాసెస్ అంటే కారణాలు ఏవైతే ఉన్నాయి, కాజెస్, అవన్నీ మనకు తెలియజేయగలరు. మీ ద్వారా చాలామంది అభ్యర్థులు కూడా మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇలా 15 మార్క్స్ అంటున్నారు కదా, ఆయనకి 50 మార్క్స్ వచ్చాయండి, కాకపోతే 15 మార్క్స్ యాడ్ చేస్తారంటున్నారు. ఎందుకు యాడ్ చేస్తారు? ఓకేనా? రిజల్ట్లో యాడ్ చేసి ఇస్తారంటున్నారు. ఓకేనా? చూద్దామండి. తప్పులు పోయి ఉంటే క్వశ్చన్స్ వాటికి ఇస్తారు. మీకు 15 మార్క్స్ అంటున్నారు కదా, ఇంతకు మీరు గోపాలమింతలో వర్క్ చేస్తున్నారా లేకపోతే ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేయగలరు. ఓకే సార్, కడప ఓసీ 88 గర్ల్స్ సార్, జాబ్ ఛాన్స్ ఉందా? ఎస్ అండి, ఖచ్చితంగా ఉందండి. ఆల్ ది బెస్ట్, ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ అండి, బ్రాడ్ సొంతగా నిర్ణయం తీసుకోవడం కుదరదు బ్రదర్. ఇతరుల గవర్నమెంట్ జాబ్స్కి నార్మల్స్ ఎలా ఉన్నాయో అలాగే దీంట్లో కూడా అయితే ఫాలో అవ్వాలి, లేకుంటే కోర్టు కేసు పెట్టి బెండు తీస్తారు. ఓకేనా? రైట్ అండి. కడప ఎస్సీ ఉమెన్ స్టేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది సార్, నెగిటివ్ మార్క్స్ 70 వచ్చాయి సార్ అంటున్నారు. జాబ్ వస్తుందా? మేబీ అండి, చూద్దాం. నెక్స్ట్ వన్, సార్ నేను బీసీఏ కర్నూలు డిస్ట్రిక్ట్ 55 మార్క్స్ వచ్చాయి, నాకు జాబ్ వస్తుందా? ఉమెన్ సార్ ప్లీజ్ డిపెండ్ ఉన్నారు. ఎస్ మేడం, ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓసీ లేడీస్కి ఎంత రావాలి సార్ అన్నాను. ఖచ్చితంగా ఓసీ లేడీస్కి 60% అనేది రావాలండి. 60 to 65% జాబ్ వస్తే మీకు ఈజీగా వస్తుంది ఓసీ అభ్యర్థులకి. ఓకే, 68 వచ్చాయి బ్రో, ఎస్టీ గుంటూరు అంటున్నారు. మేబీ ఛాన్స్ ఉన్నాయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఉమెన్స్ సంబంధించినటువంటి వారు బీసీఏ వెస్ట్ ఎంతమంది అప్లై చేశారు చెప్పండి అంటే తెలియదండి, దానికి సంబంధించి నో అప్డేట్. రైట్ గైస్, ఇలా అభ్యర్థులు అయితే చాలామంది అభ్యర్థులు 60 వచ్చాయి సార్, బీసీబీకి సంబంధించి జాబ్ వస్తుందా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదంటే ఖచ్చితంగా ఉందండి రిజర్వేషన్. ఓకేనా? బీసీఏ ఉమెన్ 65 గుంటూరు లోకల్ పిఎల్ఎస్ రిప్లేస్ సార్, ఎస్ అండి, ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయండి. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్క అభ్యర్థికి ఆల్మోస్ట్ ఆల్ 64, 65 అబోవ్ అయితే రావడం జరిగింది. 50% అబోవ్, 50 మార్క్స్ అబోవ్ జాబ్స్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ హోప్స్ అయితే ఉండొచ్చు. 60 to 90, 80 ఈ రేషియోలో తెచ్చుకున్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ జోన్లో ఉన్నట్లేనండి. కాబట్టి డోంట్ వరీ గైస్, కేవలం మన దగ్గర 2 days మాత్రమే ఉండే, మనకి శుక్రవారం రోజు రిజల్ట్ అనేటటువంటి రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయండి, కొంచెం పేషెన్స్ అయితే. ఓకేనా? రిజల్ట్ రాగానే అందరికన్నా ముందుగా నేను తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.